బనగానపల్లి నియోజకవర్గం ఆవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు, మండలానికి చెందిన నాయకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించిన ప్రజలు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్ నినాదాలతో మార్గరోగించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలను స్మరిస్తూ సామాజిక సమన్యాయం, విద్య విలువలను ఆయన చూపించిన దారిలో కొనసాగాలని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. డిసెంబరు 6 ఈ దినాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అవుకు మండలంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మేమందరం ఇక్కడ రావడానికి కూడక ఆయన రచించినటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పదాలను అనుసరించి మేము ఇక్కడ వచ్చి ఆయనకు దండ వేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఈ దినాన ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిగి జీవిస్తున్నారు. ఆయన ఒక విప్లవం మూర్తి, ఆయన ఒక త్యాగమూర్తి. ఆయన రచించిన రాజ్యాంగంలో అనుసరించినటువంటి పదాల ద్వారా ఈ దినాన ప్రభుత్వాలు అనేకులు నడిపించబడుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క డిసెంబరు 6 ఆయన చనిపోయిన దినమనే కాకుండా ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లోనే ఇంకా జీవించి ఉన్నారనే నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఈరోజు ఆ యొక్క విప్లవమూర్తికి మా యొక్క హిమాంజలు తెలియజేసుకుంటున్నాము. ఈ దినాన ఈ యొక్క సిపిఐ పార్టీగా మేము ఆయన విగ్రహం దగ్గర ఉండి ఆయనకు నివాళులు అర్పించడానికి ఆయన ఇచ్చినటువంటి భాగ్యమే, ఆయన ఇచ్చినటువంటి కృపే, ఆయన ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని పదాల సవరణలతో ఇక్కడికి వచ్చి ఆయనను దండ వేసి ఈ దినాన ఆయన దగ్గర ఇలా నిలబడడానికి ఆయన ఇచ్చినటువంటి కృపధన్యతనే ఇక్కడ మేము అందరం కూడి చేరి వచ్చి నివాళులు అర్పిస్తున్నాము. సిపిఐ పార్టీ నాగాంజనేయులు. జై భీమ్.